నామానికి స్తోత్రములు. ఆదివారం ఉదయం దేవుని యొక్క సన్నిధిలో ఆయనను మనమందరం కూడా కలిసి స్తుతించి ఆరాధించటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. ఆదివారం ఉదయం మనం దానియేలు గ్రంథాన్ని ఈ గత కొద్ది వారాలుగా ధ్యానం చేస్తున్న సంగతి మీకు అందరికీ బాగా తెలుసు. ఈరోజు మనం దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలోనికి వచ్చాం. ఈ 10వ అధ్యాయంలో మొదటి 9 వచనాలను ధ్యానం చేద్దాం. దేవుని యొక్క సహాయం కోసం ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, ఈ ఆదివారం ఉదయం మీ పాదముల చెంతకు మమ్మల్ని తీసుకొని వచ్చి మేమును స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన ప్రశస్త సమయమును బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తూ మా ప్రియులందరితోనూ మాతోనూ మాట్లాడమని, మీ మర్మములను మాకు బయలుపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద సండే మార్నింగ్ సర్మన్. ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో ఆయన రక్తం చేత విమోచించబడిన మనందరం కూడా ఒకచోట కూడుకొని పరిశుద్ధులంగా ఆయనను స్తుతించటం, ఆరాధించటం, ఆయన మాటలను ధ్యానం చేయటం దేవుడు మనకు ఇచ్చిన ఒక ప్రివిలేజ్గా భావించుదాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలోనికి వచ్చాం మనం. మొదటి 6 అధ్యాయాలేమో దానియేలు ఇతరుల యొక్క డ్రీమ్స్ని అనగా కలలను ఇంటర్ప్రిట్ చేశాడు. 6 అధ్యాయాలలో ఇవి జెంటైల్ నేషన్స్ని అడ్రస్ చేసేటువంటి చాప్టర్స్. 7 నుంచి 10 వరకు ఏంజల్ ఇంటర్ప్రిట్స్ ద విజన్స్ ఆఫ్ డానియల్. దానియేలు యొక్క విజన్స్ని అనగా తాను పొందినటువంటి ఆ యొక్క విజన్స్ని ఏంజల్ ఇంటర్ప్రిట్ చేస్తున్నట్లుగా మనం చూస్తాము. ఈ దర్శనమును 10వ అధ్యాయంలో మనం దర్శనాన్ని చూడబోతున్నాం. 4 విజన్స్. 7వ అధ్యాయం మొదటి వచనంలోనేమో బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలు నాకు దర్శనములు కలిగాను. సో ఇది ద విజన్ ఆఫ్ ద 4 బీస్ట్స్ 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. అది 553 బీసీలో 553 బీసీలో వచ్చినటువంటి దర్శనం. అలాగే 551 బీసీలో థర్డ్ ఇయర్ ఆఫ్ ది రైన్ ఆఫ్ బెల్షాజర్ 8వ అధ్యాయం మొదటి వచనం, రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలు అని నాకు మొదట కలిగిన దర్శనం కాక మరి ఒక దర్శనము కలిగెను. ఇది సెకండ్ విజన్ని మనం చూస్తున్నాం. థర్డ్ విజన్ 9వ అధ్యాయం 23వ వచనంలో అది దాని యొక్క ఇంటర్ప్రిటేషన్. ఈ ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిరైయస్ ద మీడ్, దర్యావేషు యొక్క ఏలుబడిలో మొదటి సంవత్సరమందు 9:1 9:2 మనం చదువుతాం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త అయిన ఇర్మీయాకు సెలవిచ్చిన, ఈ విధంగా అక్కడ మనం చదువుకుంటాము. సో ఇది 3వ దర్శనము. 538 నుంచి 39 బీసీల మధ్యకాలంలో వచ్చిన దర్శనం. 4వ దర్శనం ఇప్పుడు 10వ అధ్యాయం పారసీకపు రాజుకు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలు నాకు ఒక సంగతి బయలుపరచబడెను. దిస్ ఈజ్ అనదర్ విజన్. సైరస్ ద పర్షియన్
35, 36 మధ్యలో కలిగినటువంటి ఈ యొక్క దర్శనమును గురించి ఇక్కడ 10వ అధ్యాయంలో చూస్తున్నాం. సో ద last 4 visions were interpreted by an angel, whereas Daniel interpreted the dreams of others or the Gentile kings in the first 6 chapters of the book of Daniel. సో 9-10 చాప్టర్స్కి మధ్యన 2 సంవత్సరాల గ్యాప్ ఉంది. 150 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉన్న ప్రవచనం, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎజ్రా 1:1లో రాజైన కోరెషు ఇచ్చినటువంటి డిక్రీని అది నెరవేర్పుగా మనం చూస్తాము. లెట్ us see the book of Isaiah chapter 44 verse 28. 44 and 28 of Isaiah. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. Cyrus is used as the instrument of God. 45వ అధ్యాయంలో కూడా అతని పక్షమున జనములను జయించుటకు 45వ అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథం, అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉంది కదా. ఈ 150 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాన్ని చేయించినటువంటి దేవుడు దాని యొక్క నెరవేర్పును ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో నెరవేర్చారు. పారసీకపు దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యంను నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా, అనగా ఇది ఇర్మియా గ్రంథం 25:12లోను 29:10లో కూడా ఈ నెరవేర్పు ఈ ప్రాఫెసీని మనం చదువుకోవచ్చు. కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి రాత మూలంగా ప్రకటించాడు. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరం కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేము నాకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండునుగాక అని సెలవిచ్చాడు. అక్కడ వెండి, బంగారు వస్తువులు, పశువులు ఇచ్చి సహాయం చేయాలి అని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా కోరెషు ఒక డిక్రీని చేసినట్లుగా మనం చదువుతాం. అయితే దానియేలు నాకు సంతాపం కలిగించిన విషయం ఏంటంటే, ఈ బాబిలోన్లో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా కట్టగట్టుకొని యెరూషలేమునకు వెళ్ళిపోతారని అనుకుంటే వారు అందులో చాలా కొద్ది మంది మాత్రం, అనగా ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 64 నుంచి 67 వరకు చదువుకున్నట్టయితే 49,847 మంది మాత్రమే యెరూషలేమునకు తిరిగి వెళ్ళినట్లుగా మనం స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు. నెహెమ్యా గ్రంథంలో కూడా ఇదే విషయం రాయబడి ఉంటుంది. ఎవరెవరు అక్కడికి వెళ్ళారు అనే దానిని లిస్ట్ అంతా కూడా రాసి ఉంచారు దేవుడు. కాబట్టి ఈ సైరస్ ఇచ్చినటువంటి డిక్రీని బట్టి 49,897 మంది మాత్రం అక్కడకు యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. Lack of concern in the hearts of most of his people is the cause for
డేనియల్స్ మార్నింగ్. ఇక్కడ దానియేలు ఎందుకు దుఃఖప్రాప్తుడిగా ఉన్నాడు అనేది 2వ వచనం చెప్తున్నట్లుగా, దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారాలు ఏం చేశాడు అనేది 3వ వచనం కూడా మనకు తెలియజేస్తుంది. ఓన్లీ ఎ ఫ్యూ ఆర్ డిజైరింగ్ ది ఏన్షియంట్ పాత్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఎప్పుడు మనం ప్రపంచంలో సంఘంలో మనం గనక గమనిస్తే అనేక మందికి దేవుని యొక్క మార్గములు, పురాతన మార్గములను వెదికేటువంటి వారు, దాని ప్రకారంగా దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించేవారు చాలా కొదువుగా కనిపిస్తూ ఉన్నారు. అందుకని ఇర్మియా గ్రంథం 16:16లో రాసినటువంటి మాట, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. ఇర్మియా గ్రంథం 16:16 చెప్తుంది చూడండి. 16:16లో పురాతనమైనటువంటి మార్గములను గూర్చి 6వ అధ్యాయం, ఇది 16వ అధ్యాయం కాదు, 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడవచ్చు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేమందులో నడుచుకొనము అని చెప్పుచున్నారు, మేము వినము అని వారు అనుచున్నారు. సంగమా, వారికి జరిగిన దానిని తెలుసుకో, అన్యజనులారా వినండి అని చెప్తున్నాడు. ఈ పురాతన మార్గములను గూర్చి విచారించేవారు, అందులో నడిచేటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకనే అక్కడికి వెళ్ళినటువంటి వారు, అనగా యెరూషలేమునకు తిరిగి వెళ్ళినటువంటి వారు 49,897 మంది మాత్రమే. ఇర్మియా గ్రంథంలోనే 18వ అధ్యాయం 15వ వచనం చెప్తోంది. 18-15 వారు, అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయకు ధూపం వేయుచు మెరక చేయబడని దారిలో తాము నడవవలెనని, పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రిల్ల చేసుకొనిచున్నారు. దాని మార్గమున నడుచు ప్రతివాడు ఆశ్చర్యపడి తల ఊచును అని 16వ వచనం కూడా చెప్తుంది. కాబట్టి పురాతన మార్గములైన త్రోవలలో తాము తొట్రిల్ల చేసుకున్నారు అని నడవవలెనని చెప్తే, మెరక చేయబడినటువంటి దారిలో వారు నడుస్తూ ఉన్నారు. దేవుని యొక్క మార్గంలో నడవటానికి, దేవుడు చెప్పిన మాటను అంగీకరించడానికి ఆ దినాన్న ప్రజలు ముందుకు రాలేదు, ఈ దినాలలో కూడా ముందుకి రావడం లేదు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది. 35:8వ వచనం, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గము అనబడును. ఆ పరిశుద్ధ మార్గము అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును అని దేవుని యొక్క మార్గంను గురించి చెప్పబడుతుంది. ఇంకా 35 ముందంతా కూడా చదువుకున్నట్టయితే ద ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ జాయన్ గురించి ప్రవచనాన్ని మనం చూడవచ్చు. సో ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ బ్యాక్ టు బిల్డింగ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యెరూషలేములో పాడైపోయిన దేవుని యొక్క ఆలయాన్ని తిరిగి కట్టించడానికి వెళ్ళినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉన్నారు. అది దానియేలు వంటి దేవుని యొక్క బిడ్డకు దుఃఖం కలిగించేదిగా ఉంది, దుఃఖప్రాప్తుడిగా ఉన్నాడు అని మనం చదువుకుంటాం. ఈ 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
డానియల్ దీనిని థర్డ్ పర్సన్లో 7వ అధ్యాయం 1వ వచనంలో ఏ విధంగా అయితే ప్రారంభిస్తున్నాడో, బబులోన్ రాజుకు బెల్షస్సర్ యొక్క పరిపాలన మొదటి సంవత్సరమున దానియేలు నాకు దర్శనములు కలిగెను అని థర్డ్ పర్సన్లో రాస్తున్న రీతిగానే ఇక్కడ కూడా పారసీక రాజగు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలు నాకు ఒక సంగతి బయలుపరచబడెను అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మొదటి 6 అధ్యాయాలలో లింగ్వా ఫ్రాంకా అనగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా చలామణి అవుతున్న అరమాయికలో ఈ 6 అధ్యాయాలను దానియేలు రాశాడు. అది జెంటైల్ వరల్డ్కి సంబంధించింది కనుక, అన్యులకు సంబంధించిన విషయాలు కనుక అరమాయికలో రాశాడు. అయితే 7 నుంచి 10 వచనాలు 12 అధ్యాయాల వరకు మొదటి 6 అధ్యాయాలు అరమాయికలో రాస్తే 7 నుంచి 12 వరకు హీబ్రూలో రాశాడు. ఎందుకు డానియల్ ఈ షిఫ్ట్ ఇన్ ద లాంగ్వేజ్ని చేశాడు అంటే, ఈ 4 దర్శనాలు, ద 4 విజన్స్ విచ్ వి సీ ఫ్రమ్ చాప్టర్ 7 ఆన్వర్డ్స్ టు చాప్టర్ 12, ఇది ఇజ్రాయేలు దేశ ప్రజల యొక్క ప్రక్షాళన గురించి, పునరుద్ధరణ గురించి, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో దానిని మనకు తెలియచేస్తూ ఉంది కనుక హీబ్రూ లాంగ్వేజ్లో రాస్తూ ఉన్నాడు. గతంలో తానే మాట్లాడాడు అని తెలియచేయటం కోసం మరలా ఇక్కడ 7వ అధ్యాయం 1వ వచనంలో థర్డ్ పర్సన్లో ఎలాగైతే రాశాడో అలాగే ఇక్కడ కూడా రాస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా యాడ్ చేశాడు, బెల్తెషాజరు అని చెప్తూ ఉన్నాడు. అంటే రాజుగారు దానియేలు యొక్క పేరును బెల్తెషాజరుగా మార్చినట్లు మొదటి అధ్యాయంలోనే మనం చదువుకుంటాము. ఈ ఫైనల్ విజన్ 10వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి డానియల్ ప్రిపేర్స్ టు రిసీవ్ ద విజన్ ఇన్ చాప్టర్ 10. 10వ అధ్యాయంలో ఈ దర్శనమును పొందుకోవడానికి తనను తాను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు. దానియేలు ఇమీడియట్ ఫ్యూచర్ డెరాయాస్ అనగా దర్యావేష్ నుంచి యాంటియోకస్ ఎపిఫనీస్ని గురించి 11వ అధ్యాయం 2వ వచనం నుంచి 35వ వచనం వరకు తనకు కలిగినటువంటి దర్శన సారమును చెప్తూ ఉన్నాడు. అలాగే 70th 7 మనం 70 వారముల ప్రవచనాన్ని గురించి గత అధ్యాయంలో ధ్యానం చేశాం కదా. ఆ 70th 7ని రిమైనింగ్ చాప్టర్ అనగా 11th చాప్టర్లో 11th చాప్టర్ 36 నుంచి 12th చాప్టర్ 4th verse వరకు కూడా దేవుని యొక్క కృప చేత తాను పొందిన ఆ విజన్ సారాంశాన్ని రాస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం మిగిలిన భాగంలో మనకు కంక్లూజన్ అనగా దీనిని he adds an epilogue to the vision he has got. తాను పొందిన దర్శనం యొక్క ఎపిలాగ్ని చెప్తూ ఉన్నాడు. ఈ 10వ అధ్యాయం మొదటి వచనంలోనికి వచ్చేసరికి బహుశా డానియల్ యొక్క వయసు సుమారుగా 80 సంవత్సరాలు అయి ఉండవచ్చు. తాను 3 వారాల పాటు ప్రార్థన చేశాడు అని ఇక్కడ మనం చదువుకుంటాము. ఇక్కడ ప్రార్థన అనేది he prayed and mourned అని మనం చదువుకుంటాము. లెట్ us see, గొప్ప యుద్ధము జరగనున్న ఆ సంగతి నిజమే అని దానియేలు గ్రహించాడు. అది దర్శనం వలన అతనికి తెలిసినదాయను. ఒక విజన్ తనకు వచ్చింది. ఆ విజన్ని బట్టి ఒక గొప్ప యుద్ధం జరగబోతుందని గ్రహించాడు. అయితే ఆ దినములయందు దానియేలు నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడిచి వరకు నేను సంతోషంగా భోజనం చేయలేకయుంటిని. మాంసమును కానీ ద్రాక్షరసము కానీ నా నోటికి రాలేదు. స్నానాభిషేకములు చేసుకొనలేదు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ 10వ అధ్యాయం మొదటి 3 వచనాలను చదివినప్పుడు
మనందరం కూడా అనుకుంటాము, సాక్రిఫిషియల్ యాక్ట్స్ కనుక మనం చేస్తే దేవుని యొక్క ఫేవర్ని, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవచ్చు అని ఆలోచన చేసేవారు అనేక మంది ఉంటూ ఉంటారు. అందుకని మన శరీరాన్ని హింసించుకోవడాన్ని బట్టి దేవుని యొద్ద మనం ఫేవర్ని పొందగలము అనుకుంటే తప్పు. కానీ అది you have to understand, one has to understand that we are trying to create a suitable environment for our hearts to receive the orientation from God. దేవుని యొద్ద నుండి మనం కొన్ని విషయాలను తెలుసుకోవడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాము అంటే బాగుంటుంది. కానీ నేను ఉపవాసం ఉండటం వలన దేవుని యొక్క ప్రసన్నత వస్తుంది అని కాదు. దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవడానికి, దేవుని యొద్ద నుండి సమాధానాలను మనం పొందుకోవడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఆ హృదయాన్ని సిద్ధపరచుకోవడాన్నే మనం ఇంపార్చునిటీ అంటాం. ఇంపార్చునిటీ తగ్గించుకోవడం, దేవుని బ్రతిమాలుకోవడం, దేవుని దగ్గర మనవి చేసుకోవడం కోసం మనం ఆహారమును త్యజించడం అనేది చేయవచ్చు. కానీ ఇది ఒక ఆచారబద్ధంగా మాత్రం చేయటానికి ఏమాత్రము వీలు లేదు. ద పర్పస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనంలో దానియేలు యొక్క పర్పస్ ఏంటో మనం చదువుకుంటాం. లెట్ us see మొదటి అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఈ ఉద్దేశం చాలా ప్రాముఖ్యమైనది. తాను రాజుగారు భుజించే భోజనం తిని పానం చేసే ద్రాక్షరసాన్ని, నేను ద్రాక్షరసాన్ని పుచ్చుకుంటే అపవిత్రుడిని అవుతాను అని తన యొక్క మనస్సులో ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడు. సో we should understand the intention in the heart of Daniel. మన హృదయంలో ఇంటెన్షన్ ఏంటి? నేను ఉపవాసం ఉంటే దేవుడు నా ఉపవాసాన్ని చూసి కనికరిస్తాడు అని కాదు, కానీ దేవుడు నాతో మాట్లాడడానికి నా హృదయం అనువైన స్థితిలోనికి రావడం కోసం నేను ఉపవాసం ఉంటాను అని మనం అనుకుంటే అది సరి అయినటువంటి ఉపవాసంగా ఉంటుంది. కనుక ఉపవాసం అనేది మనం ఏదో ఆచారబద్ధంగా కాదు. దానియేలు కూడా ఇక్కడ ఆచార సంబంధంగా ఉపవాసం ఉండట్లేదు అన్న సంగతిని మనందరం కూడా గమనించాలి. అందుకే దానియేలును 11వ వచనంలో మనం చదువుకున్నట్టయితే నీవు బహుప్రియుడవు అని సంబోధిస్తూ ఉన్నాడు. ఈ దూత బహుప్రియునిగా ఎందుకు అయ్యాడు అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కోసం తాను ఏదైతే తన హృదయంలో తలంచాలో, తాను ఏదైతే ప్రార్థించాలో, ఏదైతే మనవి చేయాలో, ఏదైతే ఆయన ఎదుట బ్రతిమాలుకోవాలో దానిని బాగా ఎరిగినటువంటి వాడు కాబట్టి నీవు బహుప్రియుడవు అని 11వ వచనంలోను 19వ వచనంలో కూడా మనం చదువుకుంటాం. నీవు బహుప్రియుడవు అని చెప్తున్నాడు. సో ఇన్ ఆర్డర్ టు బికమ్ ద బిలవెడ్స్ ఆఫ్ గాడ్, దేవునికి మనం బహుప్రియులంగా ఉండాలి అంటే మన శరీరాన్ని కష్టపెట్టుకోవడం కాదు, కానీ దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనుటకు మనం ఏ విధంగా మన హృదయాలను సిద్ధపరచుకోవాలి, ప్రార్థించాలి అనే దానిని అర్థం చేసుకోవాలి. సో ద్రాక్షరసం మానేయటం, స్నానాభిషేకాలు చేసుకోకపోవటం ఇవన్నీ కూడా ఆచారాలుగా మనం చేయకూడదు. 4వ వచనం చూద్దాం. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకెలను గొప్ప నదీ తీరమున ఉంటిని. ఈ మొదటి నెల 24వ తేదీ, మొదటి నెల 24వ తేదీ ఇది పాసోవర్ అనగా పస్కా పండుగ, లేదంటే ఫీస్ట్ ఆఫ్ ది అన్లివెన్డ్ బ్రెడ్, పులియని రొట్టెల పండుగ
అనేది 24వ రోజు నిస్సాన్ మాసం, అనగా వీ కెన్ కాల్ ఇట్ ఏప్రిల్ 24th. మన క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్ 24 నిస్సాన్ మాసం, అనగా మొదటి మాసంలో ఇది వస్తుంది. బహుశా దానియేలు ఈ రివర్ టైగ్రిస్, హిద్దెకల్ అంటే అది టైగ్రిస్ రివర్ అని ఇంకొక పేరు. ఈ టైగ్రిస్ రివర్ దగ్గర ఒక ఈ జూవిష్ ఫీస్ట్ ఆఫ్ ది అన్లెవెన్డ్ బ్రెడ్ ఆర్ ఫీస్ట్ ఆఫ్ ప్యాసోవర్ జరుగుతుంటే అక్కడికి బహుశా దానియేలు వెళ్ళి ఉన్నాడు. సాధారణంగా ఒక ఆఫీసర్ వెళ్తే ఆఫీసర్తో పాటు కొందరు ఆయన అకంపెనీ అయ్యేటువంటి, ఆయనతో కొందరు వెళ్తూ ఉంటారు, అకంపెనీ చేస్తూ ఉంటారు. అలాగనే దానియేలుతో పాటు కొందరు వెళ్ళారు అనే సంగతిని మనం తర్వాత వచనాలలో చూస్తాం. సో ఈ టైగ్రిస్ అనే రివర్ యొక్క తీరమున డానియల్ ఉన్నాడు. అక్కడ 5వ వచనం, నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములు, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు ధ్వని, కంఠధ్వని వలె ఉండెను. ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ని మనం డానియల్ ఇవ్వడాన్ని చూస్తున్నాము. నారబట్టలు కట్టుకోవడం, అతడు కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడ్డాడు. లినెన్ అనేది, ఈ నారబట్టలు అనేవి రైచియస్నెస్కి గుర్తుగా ఉంటుంది, నీతికి సాదృశ్యంగా ఉంటాయి. గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్, దేవునికి సమీపంగా ఉన్నటువంటి దానిని సూచిస్తుంది. నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. సో ఇది చూసినప్పుడు చాలామంది ఏమనుకున్నారు అంటే, చాలామంది అనుకునేది ది ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్, యేసు ప్రభువు ప్రీ ఇన్కార్నేట్ స్టేట్లో కనిపించారు అని అనుకుంటూ ఉండేటువంటి వారు అనుకుంటూ ఉంటారు కూడా. ఇప్పుడు మనకు యెహోషువ గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్లుగా, యెహోషువ 5:13 అలాగనే 6:2లో కూడా మనం చదువుకుంటాము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరుని నేను అప్పగిస్తున్నాను. మీరందరూ కూడా ఈ యుద్ధ సన్నద్ధులుగా ఉండండి అని చెప్పాడు. అక్కడ 5వ అధ్యాయంలో 13వ వచనంలో కనుక చూసినట్టయితే, కన్నులెత్తి చూడగా యెహోషువ యెరికో ప్రాంతంనున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షంగా నున్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడగగా, అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అన్నాడు. అప్పుడు యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పాడు. సో ఇక్కడ ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ మిస్టీరియస్ ఏంజల్గా కనిపించినట్లు మనం చదువుకుంటాం. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో కూడా 11 నుంచి 23 వరకు చదువుకుంటే అక్కడ కూడా ద ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ యొక్క అపియరెన్స్ని మనం చదువుకుంటాం. ఆల్మోస్ట్ ఐడెంటికలీ టు క్రైస్ట్ జీసస్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో భక్తుడైన యోహాను 13వ వచనం నుంచి తాను పొందినటువంటి ఆత్మవశుడై ఉండగా తాను రాసినటువంటి మాటలను చదువుకుందాము.
11వ వచనం, ఆ ప్రభువు దినమందు ఆత్మవశుడనయ్యుండగా బూర వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మిర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదకియా అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని నేను తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. చూడండి, ఇక్కడ మనకు డెస్క్రిప్షన్ డానియల్, ద బుక్ ఆఫ్ డానియల్లో, అలాగే రెవల్యూషన్లో కూడా డెస్క్రిప్షన్ ఒకేలాగా ఉండటాన్ని బట్టి చాలామంది అది ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ యొక్క అపియరెన్స్ అని అనుకుంటూ ఉన్నారు. కానే కాదు. అయితే చూడండి, 13వ వచనం చదువుతున్నాను. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళంగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను అని ఇక్కడ చదువుకుంటున్నాము. సో ఈ బుక్ ఆఫ్ డానియల్లో రాయబడి ఉన్నటువంటి ఆ డిస్క్రిప్షన్, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ఒకేలాగా ఉండటాన్ని బట్టి అందరూ అనుకుంటున్నారు ఇది యేసుక్రీస్తు ప్రభువే ప్రత్యక్షమయ్యాడని. కానీ అది ఏంజెల్ గేబ్రియల్ అనే సంగతి మనకు తర్వాత ఇదే అధ్యాయంలో తెలుస్తుంది. సో దానియేలు యొక్క రియాక్షన్ని కనుక మనం చూస్తే, ఎప్పుడైతే ఈ హెవెన్లీ బీయింగ్ యొక్క ప్రత్యక్షత కనిపించిందో, దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా తాను చేసింది ఏంటంటే, సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని అని 9వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది. అలాగనే మనము ఈ ప్రకటన గ్రంథంలో కూడా జాన్ యొక్క రియాక్షన్ని మనం చూసినట్టయితే 17వ వచనంలో 1:17 రెవల్యూషన్, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి ఎట్లా నేను భయపడకము అని అంటున్నాడు. ఇక్కడ కూడా దూత దానియేలును ముట్టి బలపరిచినట్లుగా మనం చదువుకుంటాం. సో వెన్ ద మోర్టల్ బీయింగ్స్, మనం మర్త్యమైనటువంటి వారం ఎంత దేవుని బిడ్డలమైనా కూడా ఆ హెవెన్లీ బీయింగ్ యొక్క ప్రత్యక్షతను చూసినప్పుడు ఇటువంటి రియాక్షనే కలుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయం ఏదో వింతైనటువంటి విషయంగా పరిగణించవలసిన అవసరం ఏమాత్రము కూడా లేనేలేదు. ఎందుకంటే there are great men in the Bible who humbled themselves when the appearance of the Lord is seen by them. యెషయా గ్రంథంలోనే 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్తకు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు తాను ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు అన్న సంగతి మనం చదువుకోవచ్చు. 5వ వచనం 6:5, ఆ ముందు దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తున్నాడు. సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచాను అని 1వ వచనంలో చెప్తున్నాడు. 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియు నాకు యెహోవాను, నేను కనులారా చూచి తిని అనుకుంటున్నాడు. తనను తాను హంబుల్ చేసుకుంటూ ఉన్నాడు. అలాగే యోబునకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు అంటున్నటువంటి మాటలు చూడండి. వినికిడి చేత 42వ అధ్యాయం 5వ వచనంలో, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని
ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అని అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని దూతల యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి రెస్పాన్స్ మనం చూడటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. అప్పుడు దానియేలు 7వ వచనం, దానియేలు అను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడానున్న మనుష్యులు దానిని చూడలేదు, కానీ మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. అదర్ జ్యూస్ డిడ్ నాట్ సీ ద విజన్, ఆర్ others who were with Daniel could not see the vision. అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను చూచాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను చూచినప్పుడు తాను నేలను పడిపోయాడు, తన కన్నులు కనిపించలేదు. అయితే తనతో పాటు ఉన్నటువంటి వారెవ్వరూ కూడా ఆ విజన్ని, ఆ దర్శనాన్ని చూడలేకపోయారు. ఎప్పుడైనా సరే దేవుడు తన యొక్క ప్రత్యక్షతను ఇవ్వాలి అని అనుకుంటే తాను ఏర్పరచుకున్నటువంటి వారికి మాత్రమే అనుగ్రహిస్తాడు, ఇతరులకు దానిని కనపరచడు అని తెలుసుకోవడానికి అపోస్తలుడు పాల్ సాల్గా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడొచ్చు. అలాగనే ఇక్కడ కూడా మనం దానియేలు పక్కన ఉన్నటువంటి వారికి ఆ దర్శనం కనిపించలేదు, కానీ దానియేలుకు మాత్రమే కనిపించింది. వారందరూ కూడా దాక్కోవాలని చెప్పి పారిపోయారు. బహుశా వారు ఏదో జరుగుతుంది, ఏంజలిక్ అపియరెన్స్ జరిగింది అని వారు గ్రహించారు బహుశా, లేదంటే ఒక ఎర్త్ క్వేక్ లాంటిది ఏదైనా వచ్చిందేమో, కానీ వారు అక్కడి నుంచి పారిపోయారు. ఒంటరిగా ఉన్నప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షతలను మనం చూడగలుగుతాం. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని అని అంటున్నాడు. దానియేలు ఒక గాడ్లీ మ్యాన్ అయినప్పటికీ కూడా తాను దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతను చూచి తాను తట్టుకోలేకపోయాడు. నా బలము నా యందు నిలవలేదు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మంచి ప్రిన్సిపుల్ని మనం నేర్చుకోవాలి. అదేంటంటే సాలిట్యూడ్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ కెన్ మీట్ గాడ్. దేవుడు మనలను కలుసుకోవడానికి మనం ఒంటరితనంలో ఉంటున్నప్పుడు ఆయన మనలను కలుసుకుంటారు అనేది మనం చదువుకోవచ్చు, లేదంటే పరిశుద్ధ గ్రంథంలోనే తెలుసుకోవచ్చు. జెనసిస్ చాప్టర్ 28లో కనుక మనం చూస్తే 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 10 నుంచి 15 వరకు చదివినట్టయితే అక్కడ దేవుడు యాకోబు నాకు ప్రత్యక్షమయ్యాడు. ద లేడర్ ఆఫ్ గాడ్, జేకబ్స్ లేడర్ మనం చూస్తాము. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉంది, దాని కొన ఆకాశాన్ని అంటుకొని ఉంది, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అక్కడ ఒంటరిగా ఉన్నాడు యాకోబు. తన తండ్రిని విడిచిపెట్టేసి తాను తన మామగారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు ప్రత్యక్షమై 15వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను అని ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. అలాగే 32వ అధ్యాయంలో కూడా 24వ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు అని మనం చదువుకుంటాము. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. అయితే 30వ వచనంలో చూస్తే యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినది అని ఆ స్థలం నాకు పెనుయేలు అను పేరుని పెట్టాడు. సో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందాడు యాకోబు. అలాగే మనకు అపోస్తలుడు పౌలు కూడా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. 1వ అధ్యాయం 17వ వచనంలో, నాకంటే ముందుగా అపొస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని, అనగా అరణ్యంలోనికి వెళ్ళాడు. అక్కడ
దేవుడు తనకు ప్రత్యక్షతను అనుగ్రహించాడు అని 11వ వచనం చెప్తుంది. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాడు. దాన్ని నేను మనుషుని వల్ల పొందలేదు, ఎవడు నాకు బోధించలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది అని అంటున్నాడు. సో వెన్ పాల్ వాజ్ అలోన్ ఇన్ అరేబియా, the Lord spoke to him. ఆ సువార్తనే ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రిన్సిపల్ ఈస్ సాలిట్యూడ్ ఈజ్ ద ప్లేస్ వేర్ వి మీట్ గాడ్. మనం అనుకోవచ్చు మనం ఒంటరిగా ఉంటున్నాము అని. ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం కలుగుతుంది. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమియో లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నాయందు నిలువలేదు. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అంటే నిద్రపోవడం కాదు, ఎందుకంటే విజన్ని చూస్తున్నాడు కదా. దేవుని యొక్క దూత తనతో మాట్లాడినటువంటి మాటలు దానియేలు వింటూ ఉన్నాడు. సో ఈ విధంగా దానియేలు నాకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై జరగబోయేటువంటి సంగతులను బయలుపరిచాడు. కనుక సిగ్నిఫికెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, దేవుని మనం ఒక క్రమమైన పద్ధతిలో అర్థం చేసుకోవడానికి మనలను మనం తగ్గించుకోవాలి. హ్యూమిలిటీ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. అందుకని అంత గొప్ప ప్రవక్త అయిన దానియేలు కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలు కనపడినప్పుడు తాను నేలను మోకాళ్లను తాను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడైతే అనగా సాష్టాంగపడుతూ ఉన్నాడు. అపోస్తలుడు జాన్ కూడా అదే విధంగా చచ్చిన వాడి వలె పడి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోవడానికి మనలను మనం తగ్గించుకోవాలి. వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్వ్స్. యెషయా భక్తుడు చెప్పినటువంటి మాటలను కూడా మనం చదువుకున్నాము. నేను అపవిత్రమైన పెదవులు కలవాడును అని అంటున్నాడు. యోబు కూడా నేను కనులారా నేను నిన్ను చూచాను, నన్ను నేను అసహ్యించుకుంటున్నాను అని అంటున్నాడు. ఇక్కడ దానియేలు నాకు ప్రత్యక్షత కలిగినప్పుడు కూడా తాను సాష్టాంగపడ్డాడు అని మనం చదువుకుంటున్నాం. సో ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటలలోని అర్థమును మనం తెలుసుకోవాలి అంటే మనలను మనం తగ్గించుకొని ఆయన మాటను వినేటువంటి వారంగా ఉండాలి. ఇది మొదటి 8-9 వచనాలలో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠాలు. మిగిలినటువంటి దానిని నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండనుగాక. ఈ 10th చాప్టర్ అంతా కూడా మీరు చదువుకొని వస్తారని, నెక్స్ట్ వీక్ రెడీగా ఉంటారని నమ్ముతున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా దేవ, మా రక్షక, ఇజ్రాయేల్ ప్రజల యొక్క ప్లాన్, వారి యొక్క జీవితంలో మీరు చేయబోతున్నటువంటి రెస్టరేషన్ని, అలాగనే వారిని మీరు ప్రక్షాళన చేయబోతున్నటువంటి దానిని, ఆ ప్లాన్ అంతటినీ కూడా మీరు ప్రభువా తెలియచేసినటువంటి ఈ 4 విజన్స్ 7వ అధ్యాయం నుంచి దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం వరకు కూడా దానియేలు గ్రంథంలో రాయించి ఉంచారు. ప్రభువా నాయనా, మీరు చెప్పినటువంటి, మీరు బోధిస్తున్నటువంటి మాటలన్నీ కూడా మేము వినడానికి మాలో హ్యూమిలిటీ చాలా అవసరము. మేము మీకు బహుప్రియులంగా ఉండాలి అంటే మా శరీరాన్ని కష్టపెట్టుకోవడం కాదు, ఆచారబద్ధమైన పనులను చేయడం ద్వారా కాదు, కానీ మా హృదయంలో, మా యొక్క జీవితంలన్నీ కూడా మీ మాటలను అంగీకరించడానికి ప్రిపరేషన్ని నాయనా మేము కలిగి ఉన్నట్లుగా మీ యొక్క పద్ధతులలో మిమ్మల్ని మేము అప్రోచ్ అవ్వగలగటానికి మాకు సహాయం అనుగ్రహించండి. దానియేలు అదేవిధంగా తాను ప్రభువా మాంసాహారమును దగ్గరకు రానియకుండా, ద్రాక్ష రసమును నాయన దగ్గరకు రానియకుండా,
ఉన్నాడు అన్న సంగతిని మేము చదువుకుంటున్నాం. ది ఇంటెన్షన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ డానియల్ని మేము అర్థం చేసుకొనుటకు సహాయం చేయండి. లిటరల్ మీనింగ్ కాకుండా ఇంటెన్షన్ని మేము అర్థం చేసుకున్నట్లయితే తనను తాను అపవిత్రపరచుకొనకూడదని రాజుగారి భోజనమును భుజించకుండా, ద్రాక్షరసమును పానం చేయకుండా ఏ విధంగా తనను తాను ప్రత్యేకపరచుకుంటున్నాడో అలాగా మేము ప్రభువా మీ కొరకు ప్రత్యేకంగా జీవించాలి అనే ఇంటెన్షన్ని కలిగి జీవించుటకు మాకందరికీ కూడా కృప చూపించమని, ఈ దానియేలు గ్రంథం యొక్క ధ్యానం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉంటున్నందుకై స్తుతులు చెల్లిస్తూ, ఇవన్నీ కూడా నాయన మేము మర్మములను అర్థం చేసుకునే కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.